హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లిఖిత లాగ్స్. నేనైతే మీ లిఖితాని. టుడే రెసిపీ వచ్చేసి మజ్జిగ చారు ఎలా ప్రిపేర్ చేయాలో చూడండి. మీ ఇంట్లో ఎప్పుడైనా మజ్జిగ ఉండిపోతే పాడేస్తూ ఉంటారు. అలా పాడేయకుండా ఇలా చేసుకుంటే మీకు అనేది చక్కగా సర్వ్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది. ముందుగా దీనికి 2-3 డేస్ మజ్జిగైనా పర్లేదు, లేదంటే ఆ రోజున ఫ్రెష్ మజ్జిగైనా పర్లేదు. చిక్కగా అయితే తీసుకోవాలి. తాలింపులు కావాల్సినవి చిన్నగా చాప్ చేసిన ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకోవాలి. మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు అయితే దంచుకోవాలండి. దంచిది అనేది ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కరివేపాకు ఇలా అయితే ముందుగా అయితే వెల్లుల్లిపాయలు దంచాం కదా, ఈ దంచినన్నీ కూడా అందులో వేసుకోవాలి. అలాగే వాము ఇందాక చూపించాను కదా మీకు, ఇవన్నిటిని కూడా ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చాలామంది వెల్లుల్లి రెబ్బలు అనేది వేస్తూ ఉంటారు. అలా వేయకూడదు. ఇలా దంచడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మజ్జిగ చారు అనేది రుచికరంగా ఉంటుంది. ఇలా ట్రై చేయండి. లాస్ట్లో అయితే కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు వేగేంత వరకు కూడా వేయించేసుకోండి. ఇలా మనకి తాలింపులు అనేది రెడీ అయిపోయింది. ఇందులోనే పసుపుని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా 1/2 స్పూన్ పసుపు అనేది వేసుకున్నాక ఒకసారి మొత్తం అంతా కూడా కలిపేసుకోండి. ఇలా స్టవ్ మీద ఉన్నప్పుడే పసుపు అనేది వేసుకోవాలి. ఈసారి మనం మజ్జిగని రెడీ చేసాం కదా, అందులో అయితే ఈ తాలింపులు అన్నిటిని కూడా వేసుకోండి. బాగా కలిపేయండి. అందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. అలాగే ఇందాక సన్నగా చాక్ చేసాం కదా, ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకోండి. ఈసారి ఈ మిశ్రమాన్ని మొత్తం అంతా కూడా థిక్ కన్సిస్టెన్సీ వచ్చి ఇలాగా ఈ పసుపు బాగా కనబడేంత వరకు కలుపుకోండి. చూడండి, మనకి రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, సర్వ్ చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. అలా వచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.